ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తు ఉన్నాం ఫ్రెండ్స్. ఇవాళ అయితే అంజలికి అయితే ఫీవర్ వచ్చింది. స్కూల్ నుంచి వచ్చినాక ఫీవర్ వచ్చింది. FI1 ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి. ఎందుకు వచ్చిందో అదే సడన్ అయితే ఫీవర్ వచ్చింది. అయితే నిన్న అయితే తెలుగు వస్తలేదు మమ్మీ అని టెన్షన్ తీసుకుంది బాగా. నిన్న సాయంత్రం నుంచి బాగా టెన్షన్ తీసుకుంది. ఆ టెన్షన్కి హెడేక్ వల్ల వస్తుందో ఏమో కానీ ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక మస్తుగా ఆలుతుంది. ఇందాక ఇదేమంటారు హాస్పిటల్కి అయితే రాయేసి వచ్చినాక సిరప్ వేసుకుంది. ఇప్పుడైతే ఇడ్లీ అయితే తెప్పించిన పిల్లలకి. ఉంది దోశల పిండి కానీ ఇక నాకు చేసే అంత ఇది ఇట్లా లేదు, ఏం తోస్తలే నాకు అసలు. పిల్లలు వచ్చి అక్కడ వానికి జ్వరం వచ్చింది, ఇక్కడ వచ్చేసి అంజలికి ఇట్లా జ్వరం వచ్చింది ఇద్దరికి. నా పిల్లలు రోజు మస్తు నొల్లి చేస్తుండే. ఇవాళ నా పిల్లలు నొల్లి చేయకపోతే నా పానం అంత ఎట్లనో అనిపిస్తుంది. అసలు పని గిట్ల ఏం చేయబుద్ధి అయితే లేదు. అంజలికి జ్వరం వస్తే అసలు తట్టుకోలేము మేము, ఎందుకంటే చాలా నాజుగ్గా అయిపోతుంది మా అంజలి. నిజంగా పిల్లలు నొల్లి చేయకపోతే నా పానం అంతా ఎట్లనో ఉన్నది అసలు. ఇందాకనే ఏడ్చిన నేను, ఇప్పుడేం ఏడ్చేది 5 గంటలకి. నిజం చెప్పాలి, ప్రామిస్ 5 గంటలకి ఇద్దరు ముద్దుకొని వండుకుంటూ స్కూల్ నుంచి వచ్చి నా పానం ఏంది ఎవ్వరు లేస్తలేరు, ఎవ్వరు నొల్లి చేస్తలేరు అని నాకు మస్తు బాగా అనిపించింది. ఇక ఫ్రెండ్స్ క్రేజీ అశ్విన్లో ఈ యాంగిల్ కూడా ఉంటుంది, తినాలి. నువ్వు తిన్నాక తమ్మని తినిపిస్తా. ఇట్లా ఫీవర్ వచ్చేసింది. ఆరి ఇట్లా మస్తు డల్ అయిపోయింది మొత్తము. ఎగ్జామ్స్ ముంగల జ్వరం వచ్చింది వీళ్ళకి. ఏం కాదు, ఫెయిల్ అయినా ఏమన్నా తిని తెలుగులో మార్క్స్ తక్కువ వస్తాయని భయపడ్డది. భయానికి దెబ్బకి జ్వరం వచ్చేసింది అంజలికి. అయితే ఒక్కటైనా కానీ తిను, కడుపులో పడుతుంది కదా. రోజు నొల్లి చేసే పిల్లలు సైలెంట్గా వండుకుంటే అస్సలు ఇల్లు అంతా అసలు బోసిపోయినట్టున్నది మా ఇల్లు అయితే. ఒక్క రోజుకే ఇట్లున్నది నాకు, సాయంత్రం నుంచి ఇప్పుడు రాయేష్ వచ్చే అంతవరకే. అంజలి అయితే రాయేష్ గురించి అయితే నీ గురించి అయితే ఫుల్ ఏడ్చిందే, డాడీని విలువ అనేసి. మా అంజలికి ఫీవర్ వస్తే మాత్రం వాళ్ళ డాడీ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో బాండింగ్ చాలా ఇదిగా ఉంటుంది. తండ్రికి బిడ్డకి మాత్రం మస్తు ఇది ఉంటుంది. చూడండి, పొరగాలకు జ్వరం వస్తే తట్టుకోలేకపోతుంది అంజలి. ఇద్దరు అడ్డం పడ్డారు. ఏమైంది? చేదే ఉంటుంది, ఏం కాదు. వేసుకోమంటే వేసుకోవు, వేసుకున్నావు కదా, అయిపోయింది. ఇక కాదు అప్పటి సాయంత్రం నుంచి స్కూల్ నుంచి రాగానే మరి తెచ్చినా సిరప్ తెచ్చినా కానీ ఆమె వేసుకుంటుంది. డాడీ వచ్చినాక వేసుకుంటారంట. డాడీ ఇంట్లో ఉండేది మమ్మీ కాదు. మమ్మీ కాదా? పొద్దుంతా చూసే డాడేనా? ఆమెకు పోతుంది, ఆమెకి మమ్మీతో అవసరం లేదు. మమ్మీతో అవసరం ఉన్నాడు, ఇక ఇక్కడ ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, అంజలికి అయితే మస్తు ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్. మా అంజలికి అయితే వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టము ఫ్రెండ్స్. చూడండి, మా వాడునైతే ఈ పాటికి ఇంట్లో ఉండకపోయేటోడు, సైకిల్ దొక్కుంటే బయటనే ఉంటుండే. ఇలా పిల్లిలాగా ఇంట్లోనే ఉన్నాడు, జ్వరం వచ్చిందని. పోసినావా? తమ్ముడు ఎట్లా వేసుకున్నావు? ఓకే ఫ్రెండ్స్, పిల్లలకైతే మందులు వేసిన, టిఫిన్ ఇట్లా తినిపించిన ఫ్రెండ్స్. ఇక ఏమంటారు, పొద్దునైతే ఎగ్జామ్ ఉంది స్కూల్లో చెప్పేసి ఆఫ్టర్ వరకు రాపించుకొని వచ్చేస్తా ఎగ్జామ్స్. సరేనా? మా అంజలికి స్టడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, దానివల్ల టెన్షన్తోనే ఫీవర్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, పిల్లలకైతే ఇద్దరికి కలిసి ఒకటేసారి జ్వరం వచ్చేసింది. ఇల్లంతా మస్తు దోస్తు ఉన్నది మాకైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే సిరప్ వేసి టిఫిన్ అయితే తెప్పించి తినిపించిన ఇద్దరు పిల్లలకి. ఇప్పుడైతే పడుకుంటారు. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ మళ్ళా.